రైట్ డౌన్ ఇండెక్స్ నెంబర్ అయినా మీకు మన గ్రూప్లో ఉంది కదా మీరు తీసుకోండి గ్రూప్లో మళ్ళీ హ్యాండ్ చేసుకోండి ఓకే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చెప్తాం ఒకసారి మళ్ళీ డిఎం పోస్ట్ చేసుకుంటున్నాం మెథడ్స్ ఫర్ constructing index numbers. So broadly classified index numbers, there are two methods. One is unweighted index numbers, unweighted. ఈ క్లాసిఫికేషన్ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి ఇదంతా క్లాసిఫికేషన్. ఓకే సార్. ఇది అవసరం లేదు, గవర్నమెంట్ ఇంపార్టెంట్. అన్వైటెడ్ ఇండెక్స్ నెంబర్స్ తెలుగులో ఆరిత సూచి సంఖ్యలు. మీరు ఎంత బుక్ ఉండేది అన్వైటెడ్ అంటే వారం లేని అదంటే ఫస్ట్. సో అన్వైటెడ్ ఇండెక్స్ నెంబర్స్, దెన్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. సో అగైన్ unweighted index numbers classified into two categories: simple aggregative method then simple average of price relative method. Weighted aggregative method, weighted average of price relative method. దీంట్లో అగైన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అడిగేది లాస్ట్ ఇయర్ ఇండెక్స్ పర్చే ఇండెక్స్, Bowley's index, Marshall-Edgeworth index, Fisher's-Hayden index, then Kelly's index. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అడిగేది వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ నుంచి అడుగుతారు. సో బ్రాడ్లీ ఇండెక్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. అన్వైటెడ్ ఆరాలు లేని సూచి సంఖ్యలు, వారిత సూచి సంఖ్యలు, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. అయితే ఏంటిది వారాలు ఏంటి? ఇక్కడ మీకు కొన్ని పదాలు తెలుసుకోవాలి. ఇండెక్స్ నెంబర్స్ అర్థం చేయాలంటే ఒక 4 అర్థం కావాలి. ఏంటంటే ఎట్లా కన్స్ట్రక్షన్ చేసిన ఇండెక్స్ నెంబర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ ఆధారంగా కరెంట్ ఇయర్కి మనం ఇండెక్స్ కన్స్ట్రక్షన్ చేయాలి.
ప్రీవియస్ ఇయర్ 2 ఇయర్స్ డాటా ఇస్తుంది. గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం. గత సంవత్సరం ఆధారంగా ప్రస్తుత సంవత్సరానికి మనం ఇండెక్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఫైండ్ అవుట్ చేయాలన్నా ఒకటే అర్థమైంది. అయితే దీనికి మీకు కొన్ని పదార్థాలు ఏంటంటే P0, P1, Q0, Q1. ఇక్కడ P0 అంటే 0 అంటేనేమో ప్రీవియస్ ఇయర్ ప్రైస్, 1 అంటేనేమో కరెంట్ ఇయర్. గుర్తుపెట్టు, 0 అంటే లాస్ట్ ఇయర్, 1 అంటే ప్రజెంట్ ఇయర్. P అంటే ప్రైస్, Q అంటే క్వాంటిటీ. P ఫర్ ప్రైస్, Q ఫర్ క్వాంటిటీ. సో P0 ఉందనుకోండి అంటే ఇది ఏ ఇయర్? P అంటే ప్రైస్ కదా, 0 అంటే ఏంటి? లాస్ట్ ఇయర్. ఓకే, సో ప్రైస్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. ఇది P1 ప్రైస్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. Q0 క్వాంటిటీ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. Q1 క్వాంటిటీ ఆఫ్ ప్రజెంట్ కరెంట్ ఇయర్. ఈ 4 పదాలు తెలవాలి. P ఫర్ ప్రైస్, Q ఫర్ క్వాంటిటీ, 0 ఫర్ లాస్ట్ ఇయర్, 1 ఫర్ కరెంట్, 1 ఫర్ కరెంట్. ఎందుకంటే ఫార్ములాస్ మొత్తం కూడా వీటి మీద ఆధారపడితే మీకు ఫార్ములాస్ ఇది. సో ఫస్ట్ మీరు అది తీసుకోండి. P0 is equal to ప్రైస్. దాన్ని ఏమంటామంటే బేస్ ఇయర్ అంట. లాస్ట్ ఇయర్ ఏమంటాము? బేస్ ఇయర్ అంట. ప్రజెంట్ ఇయర్, కరెంట్ ఇయర్. ఈ 4 పదాలు రాసుకోండి, చెప్తాను. ఒకసారి రాసుకోండి. P0 is equal to price of the base year. Price of the base year. P1 is equal to price of the current year. Price of the current year. Q0 is equal to quantity of the base year. Quantity of the base year. Q1 is equal to quantity of the current year. Okay, ఇవి మీకు ఇప్పుడు జస్ట్ మనం ఏం లేదు, ఇక్కడ మీకు తెలియాలి. అన్వెయిటెడ్, వెయిటెడ్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మెథడ్ లో వారాలు లేదు, ఓన్లీ ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ అన్వెయిటెడ్ లో క్వాంటిటీస్ ఉండవు. ఇక్కడ ఏముంటాయి? అన్వెయిటెడ్ ఎందుకంటామంటే వారాలు లేని సంఖ్యలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ ఉండదు, వస్తువుల యొక్క క్వాంటిటీ కూడా ఓన్లీ ఏముంటావు? ప్రైసెస్ ఉంటాయి. కరెంట్ ఇయర్ ప్రైస్ ఉంటుంది, బేస్ ఇయర్ ప్రైస్ ఉంటుంది. అర్థమైందండి? వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది, ప్రైసెస్ ఉంటుంది. వెయిటెడ్ ఇండెక్స్ లో క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. అందుకనే ఇక్కడ క్వాంటిటీస్ ని వెయిట్స్ గా తీసుకొని లెక్క చేస్తాం కాబట్టి దీన్ని వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటాము. ఇక్కడ మాత్రం ఏముంటాయి? ఓన్లీ ప్రైసెస్ ఉంటాయి, క్వాంటిటీస్ అనేటువంటివి ఉండవు. అందుకే unweighted, weighted. Unweighted index numbers means only prices of the commodities are available, but in the weighted index numbers prices and quantities of the commodities are available and then consider the index numbers. Okay, ఇందులో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి? సింపుల్ అగ్రిగేటివ్. మరి చాలా సింపుల్. మీకు యావరేజ్ ఫార్ములా చెప్పండి. సగటు ఏంటి? అంతే కదా, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ద టోటల్స్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ మెథడ్ తీసుకోండి, సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. మీకు బుక్లో
ఈ బుక్లో లెక్క రాసుకోలేదు మీకు బెటర్. మీ దగ్గర ఉందా బుక్? ఇద్దరు కొంచెం ఉందా? మీ దగ్గర ఒక బుక్ ఉందా? ఉందా? మీరు రైట్ రైట్ ఇక డైరెక్ట్ లెక్క చేద్దామంటే ఉండండి. ఫార్ములా రాసుకోవాలి ఫస్ట్. మీరు రాసుకోండి మరి ఫార్ములా ఫస్ట్. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో ఇగో ఇందులో ఇప్పుడు అన్నింటికంటే ఇది ఇంపార్టెంట్. ఫిషర్స్ అండ్ కంపల్సరీ లెక్క వస్తుంది. ఇలా ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇళ్ళకేమో మనం షార్ట్ ఆన్సర్ వస్తుంది ప్రాబ్లం. ఇళ్ళకేమి కంపల్సరీ 12 మార్క్స్. ఫస్ట్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. దీన్ని P01 అని రాయాలి. అంటే అర్థం ఏంటంటే ప్రైస్ ఇండెక్స్ ఫర్ కరెంట్ ఇయర్ టేకింగ్ యాజ్ బేస్ ఇయర్. 0 మీన్స్ బేస్ ఇయర్, 1 మీన్స్ కరెంట్ ఇయర్. అంటే P అంటే ఏంటి? ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ 3 రకాల ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి, వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రైస్ ఇండెక్స్ అయితేనేమో P01 అని చూపిస్తాం, క్వాంటిటీ అయితేనేమో Q01 అని చూపిస్తాం, వాల్యూ ఇండెక్స్ అయితేనేమో V01 అని చూపిస్తాం. అర్థమైందా? అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే ఇండెక్స్ నెంబర్స్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఫర్ కరెంట్ ఇయర్ ఓన్లీ. ఇండెక్స్ నెంబర్స్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఫర్ కరెంట్ ఇయర్. He has given 2 years data. One is base year, second one is current year. But the constructing of index number is only for current year, taking information as base. Base year information is at the base. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది కరెంట్ ఇయర్ ఇండెక్స్ రాస్తాము. దేని ఆధారంగా తీసుకుంటాం? బేస్ ఇయర్ ఆధారంగా తీసుకొని కరెంట్ ఇయర్ మనం ఇండెక్స్ కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఫార్ములా రాసుకోవాలి. P01 is equal to sigma P1 by sigma P0 into 100. ఇండెక్స్ నెంబర్స్ అన్ని కూడా పర్సెంటేజ్లనే ఉంటాయండి. అంటే మల్టిప్లైడ్ విత్ 100 కానీ పర్సెంటేజ్ పెట్టాం. జనరల్ మల్టిప్లైడ్ విత్ 100 అంటే పర్సెంటేజ్ పెట్టాం. కానీ ఇండెక్స్ నెంబర్స్ అనేటువంటిది ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజెస్. ఓకే, సో సిగ్మా P1 బై P0 ఇంటూ 100. ఇక్కడ మీరు సిగ్మా P1 అంటే ఏదో రాసుకోండి. సిగ్మా P1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోండి. సిగ్మా P1 ఈజ్ ఈక్వల్ టు total of current year prices, total of current year prices of various commodities. కాదు P1. Right, P1. Sigma P1 is equal to total of current year prices of various commodities. Then sigma P0 is equal to total of base year prices, of various commodities, ఇక P01 అంటే ఏంటిది? అక్కడ ఉందని చూడండి. ప్రైస్ ఇండెక్స్ ఫర్ కరెంట్ ఇయర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బేస్ ఇయర్ ప్రైసెస్. అందుకే మీకు అది తెలుసు కాబట్టి దాని గురించి
ఇది కరెంట్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక ప్రాబ్లం రాసుకున్నాం మీ దానికి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం రాసుకో. ఏదైనా రాసుకో. ప్రాబ్లం రాసిరా తీసుకోండి. ప్రాబ్లం డైరెక్ట్ ప్రాబ్లం construction of price index number. మీకు ఇచ్చిన డేటాను యాజ్ ఇది రాసుకో. ఏమిటి ఫస్ట్ కమోడిటీస్ కదమ్మా, కమోడిటీస్, దెన్ ప్రైసెస్ ఇన్ కరెంట్ ఇయర్. ప్రైసెస్ ఇన్ ఇయర్ ఏమున్నది 2010 అంతే కదా. ప్రైసెస్ ఇన్ 2010. ఎప్పుడైనా ఫస్ట్ వచ్చేది బేస్ ఇయర్ అవుతుంది, 13 అనేది కరెంట్ ఇయర్ అవుతుంది. ముందు వచ్చేది బేస్ ఇయర్ అవుతుంది, తర్వాత వచ్చేది కరెంట్ ఇయర్. సో 2000 ప్రైసెస్ వాడి డైరెక్ట్ వాడి బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఎప్పుడు మనమే ఐడెంటిఫై చేయాలి. సో ప్రైసెస్ ఇన్ 2010 అనేది బేస్ ఇయర్ ప్రైసెస్. దెన్ ప్రైసెస్ ఇన్ 2013 ఇదేది కరెంట్ ఇయర్. సో బేస్ ఇయర్ ప్రైసెస్ మనం ఎట్లా డినోట్ చేస్తాం, P0 అంటాం. కరెంట్ ఇయర్ ప్రైసెస్ ఏమంటున్నాం, P1 అంటాం. ఏమేమి కమోడిటీస్ A, B, C, D and E. Next 60, 40, 90, 100 and 30. ఇక్కడ 80, 50, 100, 110 and 40. ఈ ప్రైస్ ఇండెక్స్ ఏ ఇయర్ తీస్తుందో చెప్పండి. ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఏ ఇయర్ తీస్తాం మనం, కరెంట్ ఇయర్ 2013. అది గుర్తుపెట్టు. ఓకేనా. ఇట్లా ఇచ్చిన డేటా మీరు వర్టికల్ ఫామ్ లో రాసుకోవాలి. ఏమన్నది దాన్ని జస్ట్ టోటల్ ప్రైస్ ఏంటి, ఇది సిగ్మా, ఇది P0, ఇదేంటి సిగ్మా P1. సిగ్మా అంటే ఇది టోటల్. టోటల్ ఏంటి, ఇది టోటల్ ఏంటి, 290, 320. నెక్స్ట్ ఇది అయిపోయినా. ఫార్ములా ఏంటి, P01 is equal to sigma P1 by P0 into 100. What is the P0 total? 380. P0 total 320 into 100. Okay. 380 by 328. 380 divided by 320 into 100. 380 divided by 320 ఎంత వస్తుంది? లేదా ఇది ఒక్కసారి కూడా వస్తుంది. ఇగో మీరు విన్నారుగా, దీనికి క్యాన్సిల్ చేసుకోండి. ఓకే 0 0 ఏమి వచ్చింది, 380 into 10 అంటే ఏమిటి, 3800.
by 30. ఎంత వస్తుంది ఆన్సర్ 3800 by 32. 1.12 1875 వస్తుంది సార్ 1.1875 మొత్తం 3800 by 32 చేయండి. 118.75 అది ఇది ఆన్సర్. అది ఆన్సర్. ఓకేనా? సింపుల్ అంటే ప్రాక్టీస్ అది రాసుకోవడం మీద ఒక రకంగా బట్టి కొడతారు ఇంట్లో కూడా రాసుకొని అప్పుడు అంటించుకొని చూసుకోవాలి బాగా ఫ్యాట్స్ అంతా ఫార్ములాస్ మీద ఉంటుంది. ఇక్కడ దీని మీనింగ్ చెప్తాను. నేను ఏం అర్థం చేశాను అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాబు, బేస్ ఇయర్ ప్రైసెస్ 100కి ఈక్వల్ ఉంటాయి. బేస్ ఇయర్ ప్రైస్ 100కి, బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100. ఇప్పుడు కరెంట్ ఇయర్ ప్రైస్ ఎంత వచ్చింది 118.75 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 18.75% ప్రైసెస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. ఇవి కరెంట్ ఇయర్ ప్రైసెస్, లాస్ట్ బేస్ ఇయర్ ప్రైసెస్. ఇక్కడ చూడండి కరెంట్ ఇయర్ ప్రైసెస్ ఏమైనా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది టోటల్ అగ్రిగేట్ ఎంత ఇంక్రీజ్ అయింది 18.75 ఇంక్రీజ్ అయింది. 18.75 ఇవి ఏంటిది ఇది సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ ఫార్ములా ఏంది P01 అంటే ఏంటి ప్రైస్ ఇండెక్స్ ఫర్ కరెంట్ ఇయర్ టేకింగ్ యాజ్ బేస్ ఇయర్ ప్రైసెస్. P01 is equal to sigma P1 by sigma P0 into 100. ఓకేనా? మీ దాంట్లో ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మెథడ్ అందులో బి మెథడ్ ఏంటంటే సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్స్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఇది చేస్తాను అయిపోయింది. నెక్స్ట్ బి మెథడ్ సింపుల్ average of price relatives method. దీని ఫార్ములా ఏంటంటే P01 is equal to sigma P by n. sigma P by n. ఇక్కడ sigma P is equal to P01 అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రైస్ ఇండెక్స్ ఫర్ కరెంట్ ఇయర్ టేకింగ్ యాజ్ బేస్ ఇయర్. ఓకే, ఈ P01 అంటే ఇండెక్స్ ఫర్ కరెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. సిగ్మా P is equal to sum of price relatives of all the commodities. N is equal to ఇక్కడ ప్రైస్ రిలేటివ్ ఎట్లా వస్తుందంటే ప్రైస్ రిలేటివ్ ఫార్ములా రాస్తాం. ప్రైస్ రిలేటివ్ is equal to P1 by P0 into 100. Price relative formula. N is equal to number of items. Number of items are commodities. Number of items are commodities. ఇక్కడ కొంచెం ఒక స్టెప్ వెళ్ళు.
ఇదే లెక్కలో మనం ఏం చేస్తామంటే ప్రైస్ రిలేటివ్స్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వేరే లెక్క కూడా ఇక్కడే చెప్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి? సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్స్ లో ప్రైస్ రిలేటివ్స్ అనుకోవాలి. ఫార్ములా ఏంది? సిగ్మా పి బై ఎన్. పి ఫర్ సమ్ ఆఫ్ ద ప్రైస్ రిలేటివ్స్. ప్రైస్ రిలేటివ్స్ ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ కనుక్కోవాలి. చూడండి ఎక్స్టెన్షన్ అయ్యి ఈ బుక్లో లెక్కలు చూడండి. అదనంగా ఒక స్టెప్ వెళ్తుంది. ప్రైస్ రిలేటివ్స్ దీన్ని P తో చూపిస్తాం. ఫార్ములా ఏంటి అక్కడ? P1 by P0 into 100. ఇంతకుముందు మీరు సమ్ ఆఫ్ ద టోటల్ తీసుకున్నారు ఒకటే సార్. ఇక్కడ ప్రతి దానికి ఇండివిజువల్ గా మనం ప్రైస్ రిలేటివ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? P1 అంటే ఏంటమ్మా? ఇది కదా 80 by P0 60 into 100 is equal to then 50 by 40 into 100 then 100 by 90 into 100 110 by 100 into 100 then 40 by 30 into 100. It's a price relativity. Price relativity. ఎంత వస్తుంది చెప్పండి? ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఉన్నాయి క్యాన్సర్ 100.75. ఎయిట్ నా కబ్ 100.75 sir. 100.75 7. 500 by 4 500 by 4 100.8. 100.8 then 1000 by 9 90 sir. huh? 90. 90 down. Next 100 current cancel అయితే 110 వస్తుంది. Then 400 by 3 133.33. ఇది తప్పున్నట్టుంది కదా. 1000 by 9 90 కాదు. 1000 by 9 9 111.11 sir. 111.11. ఓకే. ఇప్పుడు పెట్టి టోటల్ చేయాలి. సిగ్మా పి చేయాలి. ఈ ప్రైస్ రిలేటివ్స్ ఏం చేయాలి? టోటల్ చేయాలి. 555.9 అయినా చూడండి. Yes sir. 555.99. 9. సో సిగ్మా పి బై ఎన్. ఇక్కడ ఎన్ అంటే Number నెంబర్ ఆఫ్ కమోడిటీస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి కమోడిటీస్? 1 2 5 sir. 5. చూడండి అమ్మా, ప్రైస్ రిలేటివ్స్ లో ఇది అవసరం లేదు కదా. ఈ టోటల్ చేయదు మనం, అవసరం లేదు. ఈ టోటల్స్ తో పని లేదు. సింపుల్ అగ్రిగేట్ లో ఈ టోటల్స్. ప్రైస్ రిలేటివ్స్ మీద ఏం చేయాలి? ఈ ఫార్ములా నుంచి ఒక్కొక్క దానికి ఈచ్ కమోడిటీ ప్రైస్ రిలేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా వస్తుంది? కరెంట్ ఇయర్ బై బేస్ ఇయర్ ఇంటూ 100 వచ్చినాక టోటల్ చేస్తే ఇది సమ్ ఆఫ్ ద ప్రైస్ రిలేటివ్స్. ఓకే. ఇప్పుడు ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ద ప్రైస్ రిలేటివ్స్ బై ఎన్. వాట్ ఈస్ ద సమ్? 55.99. 5. 111.198. 111.198. 198. This is the answer. అదే సరే ఇప్పుడు దీంట్లో కూడా మనం దాన్ని షార్ట్ చేసుకోవచ్చు కదా. ఎట్లా? ఇప్పుడు 9 ఉంది కాబట్టి 1 + 2. దాన్ని దగ్గర ఇది చేసుకోవచ్చు. 1 ప్లస్ అంటే ఇక్కడ ఏమైతే 2 అయింది. 111.2 అయింది. ఈ అనేది 8 9 ఉంది కదా సార్, దీన్ని షార్ట్ చేసుకోవచ్చు కదా. దీన్ని 2 చేసుకోవచ్చు. 111.2 అయింది. 111.2 అయింది. 2 అయితే మళ్ళీ ఆ 6 కూడా ఉంది. 6 కూడా 3 చేస్తుంది. ఎక్కడైనా 111.196 ఉంది కదా సార్. 196 అయ్యి 196. 8 సారీ సార్ 108. అదేనమ్మా 8 అయినా కలుపుకుంటే కలుపుకుంటే అది 2 అయింది. 9 + 1 అయింది
0 అవుతుంది. తర్వాత దీనికి ఏమైతే అప్పుడు 2 1 ప్లస్ 1 2 అవుతుంది. అంటే 111 చేసినా ఏం లేదు 2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడ చేయాలి మీకు ఈ సింప్లిఫికేషన్ అంటే ఇప్పుడు 76.258 ఇస్తున్నాను. దీన్ని రెండుగా చేయాలనుకుంటున్నాను. 2 పాయింట్లలో 2 డిజిట్స్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి 76.2 ఇక్కడ నెక్స్ట్ దీన్ని 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎక్కువ దీనికి 6 ఇప్పుడు దీన్ని కూడా తీసుకోవచ్చు ఇట్లా పాయింట్లలో ఉదాహరణకు మీరు 19 తీసుకోవాలనుకుంటున్నారు. 2 డిజిట్స్ తీసుకోవాలి. 19 ఇక్కడ ఏమో 8 ఉంది కదా 8 అన్నప్పుడు 9 ప్లస్ 1 అయితే 9 ప్లస్ 1 అప్పుడు 2 అయితే 111.2 అట్లా వేసి పెట్టినా ఆన్సర్ అయింది. ఓకేనా? ఇదంతా కూడా ఏది ఓన్లీ ప్రైసెసే ఉన్నాయి ఇక్కడ, అన్వెయిటెడ్ అనేది అంటే క్వాంటిటీస్ రాలేదు. ఇదంతా కూడా ఒక పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ పోతారు మీరు ఏంటిది వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ పోతారు. అలా మీకు ఇదంతా 4 మార్క్స్ వస్తుంది. మొత్తం సమ్ 4 మార్క్స్ అంతే చిన్నగా స్టాప్ ఓలే లక్ ఓన్లీ 12 రావచ్చు సార్. రావు సరే వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములాస్ రాసుకోండి ఫస్ట్. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్తున్న అవే ఫామ్ లేదు సార్ వెయిటెడ్ నెంబర్స్ లాస్ట్ ఇయర్స్ మెథడ్ పాస్ట్ ఇయర్స్ మెథడ్. వెయిటెడ్ నెంబర్ 1 లాస్ట్ పేయర్స్ మెథడ్. మీకు తెలియడానికి ఇచ్చేప్పుడు ఇంగ్లీష్ మీద రాస్తారు అదే రాస్తారు లాస్ట్ పేర్ అంటే చూడండి ఆ ఫార్ములా చూసుకోండి. P01 = sigma P1 QO right sigma PO QO. భారత సమితి లాస్ట్ పేర్ పద్ధతి పార్చే పద్ధతి దాంట్లో హెవీ ఫిషెస్ వాల్స్ వస్తాయి అయితే నేను అన్ని ఇలా విడివిడిగా ఉన్నాయి. నేను ఒక్క లెక్క తీసుకొని అన్ని చెప్పేస్తాను. ఇలానే ఉంది ఫార్ములాస్ రాసుకోవాలి. ఫస్ట్ సెకండ్ వన్ లాస్ట్ నేను మొత్తం పెట్టిన మీకు పీడిఎఫ్ చూసి గ్రూప్లో పెట్టిన లాస్ట్ పేజ్ మెథడ్. ఈ రెండు ఫార్ములాస్ వస్తే మిగతా అన్నీ వస్తాయండి. ఇది అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ పేయర్ది పర్చేస్ కనుక మీకు వస్తే మిగతా ఫార్ములాస్ అన్నీ ఈజీ వస్తాయి. ఎట్లా వస్తాయి సార్ మీకంటే ఉదాహరణకు నెక్స్ట్ బౌలేజ్ మెథడ్. బౌలేజ్ మెథడ్ డార్విష్ బౌలేజ్ మెథడ్. దీని ఫార్ములా వల్ల ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. P0 = L + P/2 అయితే అయిపోతుంది. L + P/2 అంటే ఏంటి? లాస్ట్ పేర్ ఇండెక్స్ ప్లస్ పార్చే ఇండెక్స్ యొక్క యావరేజ్ బౌలేజ్ ఇండెక్స్. లాస్ట్ పేర్ వాల్యూ అనుకుంటున్నాడు, పార్చే వాల్యూ అనుకుంటారు. ఆ రెండింటి వచ్చిందని చేస్తే వచ్చేదే బౌలేజ్ L + P/2. ఇంకొక ఫార్ములా కూడా ఉంది కదా. ఇదే వస్తుంది మనకి. ఇది వస్తుంది. L అంటే లాస్ట్ పేర్ సిగ్మా P1 P0 P0 ప్లస్ సిగ్మా P1 Q1 P0 Q1/2. అదే L అంటే లాస్ట్ పేర్ ఫార్ములా, P అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అంత ఫార్ములాస్ అవసరం లేదు. నెక్స్ట్ 4th వన్
ఫిషర్స్ ఇండెక్స్ P01 is equal to L into P under root. సరిపోతుంది అంతే. షార్ట్ ఫామ్. షార్ట్ ఫార్ములా. ఓకే. L అంటే లాస్ట్ పే వాల్యూ. P అంటే పర్చేస్ ఇండెక్స్ ఇంటూ 2A ఇంటూ కొట్టు ఫిషర్ ఇండెక్స్ వేసేస్తే చాలా షార్ట్ ఫామ్. L into P under root. అదే L అంటే ఏంటి? లాస్ట్ పే. ఈ రెండు జరగాలి మీకు. ఈ రెండు జరిగితే మిగతా ఈజీ అనేది. మిగతా సింపుల్ అన్నమాట. ఇంకొకటి మీకు మార్షల్ ఎక్వివలెంట్ ఉంటుంది. ఇది మార్షల్ ఎక్వివలెంట్. ఇది ఇంపార్టెంట్. తెలిసి పెద్ద అడగాలి అయినా దాని గురించి ఎందుకంటే మీరు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఏదైతే ఇంపార్టెంట్ దాన్నే చూసుకోవాలి. చాలా ఇలా ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే ఇది చూసుకొని సరిపోతుంది. దాంట్లో ఇది కూడా మాన్యులేట్ వరకు కూడా అడగలేదు. అడిగినా ఏం లేదు. న్యూమరేటర్స్ ఆఫ్ ద టూ న్యూమరేటర్స్ ఏంటి? సిగ్మా P1 P0 ఈ రెండింటిని యాడ్ చేయాలి. డినామినేటర్స్ యాడ్ చేయాలి. న్యూమరేటర్ టోటల్ ఆఫ్ న్యూమరేటర్స్ ప్లస్ టోటల్ ఆఫ్ డినామినేటర్స్. అంటే బేసికల్గా మొత్తము వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ ఇది అర్థం కావాలి. నేను ఇంకొకటి చెప్తాను మీకు ఎట్లా గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది వదిలేదు. మనం ఇంతకుముందు లెక్కలలో మీరు సింపుల్ అగ్రిగేట్ మీద చేసి కదా సిగ్మా P1 బై P0 చేసిరా. ఇది ఏంటిది? ఇక్కడ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్లో క్వాంటిటీస్ యాడ్ అయ్యేది. వెయిట్స్ క్వాంటిటీ కమోడిటీస్ యొక్క క్వాంటిటీ. ఇక్కడ ఓన్లీ ప్రైసెస్, ఇక్కడ క్వాంటిటీస్ మల్టిప్లై చేసి. ఇక్కడ ఇతడేమో లాస్ట్ పేర్ ఏమో బేస్ ఇయర్ క్వాంటిటీస్ వెయిట్స్గా తీసుకుంటున్నాడు. లాస్ట్ పేర్ ఏమో బేస్ ఇయర్ క్వాంటిటీస్ వెయిట్గా తీసుకుని మల్టిప్లై చేస్తాడు. పార్ట్ చైన్ ఏమో కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ తీసుకుంటాడు. పార్ట్ చైన్ ఏమో కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ తీసుకుంటాడు. ఇది సేమ్ P1 P0 అనేది సేమ్. ఇక్కడ ఏమవుతాడు? రెండు Q0 తీసుకుంటాడు. ఇక్కడనేమో Q1 తీసుకుంటాడు. అది కూడా గుర్తుపెట్టాడు. ఈ తర్వాత లెక్క వాడు ఏ రకంగా తీసుకుంటే గుర్తు చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ దాంట్లో ఒక లెక్క తీసుకుంటారు. సార్ క్వశ్చన్ నెంబర్ ఇది 7 ఇస్తే బెటర్ సార్. క్వశ్చన్ నెంబర్ 7 అది బేసిక్ లాజిక్తో ఉంది. 7 అంటే అంటే అన్ని లేవు 7లో. క్వశ్చన్ నెంబర్ 8లో వస్తాయి సార్. అది వెయిటెడ్తో వాటితో వస్తుంది. సార్ ఒకటి ఏ తీసుకున్నా అన్నీ చేద్దాం అంటే ఏం ఇబ్బంది లేదు. ఈ అమ్మ మీరు థర్డ్ తీసుకోండి. మీరు థర్డ్ సమ్ తీసుకోండి. థర్డ్ సమ్ చూడండి ఏముంది? డార్విష్ బౌలీ మెథడ్ కనుక్కోమని. అంటే డార్విష్ బౌలీ మెథడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి లాస్ట్ పేరు ఉండాలి, పార్చ్ ఉండాలి. దాంట్లో ఫీచర్స్ కూడా చెప్పేసింది పేపర్. అది తీసుకోండి. అది క్యాలిక్యులేట్ ద ప్రైస్ ఇండెక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ డార్విష్ అండ్ బౌలీస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ అంటే